కాంచనగంగా. హిమాలయ పర్వతాలలో ఒక పెద్ద లోయ ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుండి చాలా ఏరులు పారుతాయి. కానీ ఒక్కటి లోయలోకి పారదు. అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురవటం వల్ల ఆ లోయలో గోధుమలు, ద్రాక్షలు, మేలుజాతి పళ్ళు విరగ పండుతాయి. అందుకనే ఆ లోయకు బంగారు లోయ అని పేరు. ఆ లోయకు పడమటగా ఒక ఎత్తైన పర్వత శిఖరమున్నది. దానిమీద నుంచి ఒక నది అవతల వైపుకు ప్రవహిస్తూ ఉన్నది. సాయంకాలపు నీరెండలో అది బంగారంలాగా మెరుస్తుంది. అందుచేత అందరూ ఆ నదిని కాంచనగంగా అని పిలుస్తారు. ఈ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ములది. పెద్దవాడు సుందుడు, రెండోవాడి పేరు ఉపసుందుడు, మూడోవాడు నందుడు. అన్నల కన్నా నందుడు చాలా చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు. వాళ్ళు తమ విషయం తప్ప మరేమీ ఆలోచించేవాళ్లు కారు. తమ కింద పనిచేసే రైతులను, కూలీలను క్రూరంగా హింసించి వారి రక్తం పిండేవారు. అందుచేత వారినందరూ రాక్షస సోదరులని పిలిచేవాళ్ళు. తమ తమ్ముడైన నందుణ్ణే వాళ్ళు ఎంతో హింస పెట్టేవాళ్ళు. నందుడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్నలు పెట్టిన బాధలన్నీ పడి వాళ్లకు అడ్డమైన చాకిరీ చేసేవాడు. వాళ్లకు వంట చేసి పెట్టటము, నీళ్లు తోడటము అంతా నందుడి పనే. ఎప్పుడైనా తిండి లేక వచ్చిన బీదవాడికి ఇంత రొట్టె తుంపు పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా పడుకోబెట్టేవారు. వాళ్ళు అటువంటి పిసినిగొట్టు వెధవలు. నందుడికి భూతదయ జాస్తిగానే ఉండేది. కాని అన్నలకు భయపడి వాళ్ళు ఇంట్లో లేని వేళ తలుపు వేసుకొని వంటింట్లో కూర్చునేవాడు. అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాడు. ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోపసుందులు బయటకు వెళ్లారు. నందుడు వంటింట్లో అన్నల కోసం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయట తలుపు మీద పెద్ద చప్పుడైంది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు. నందుడు భయపడుతూ వెళ్ళి తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు. తలుపు తీ అని పెద్ద బొంగురు గొంతు మేఘంలాగా గర్జించింది. నందుడు తలుపు తీశాడు. ఒక్కసారిగా ఇంట్లోకి తుఫాను ప్రవేశించినట్టయింది. ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన ఒంటి మీద గుడ్డ బుట్టలాగా ఇంటి కప్పు ఎత్తు లేచింది. మనిషి నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు. మంచి వాసన కొడుతున్నదే, రొట్టెలు కాలుస్తున్నావా? ఏది నాకొకటి పెట్టు అంటూ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగుపెట్టిన చోటల్లా నీళ్లు మడుగులు కడుతున్నాయి. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు. వాళ్ళు వచ్చే వేళైంది. మీరు దయచేసి వెళ్ళిపోండి అని నందుడు బతిమాలాడు. ఆయన బిగ్గరగా నవ్వి, నేను రాకుండా మీ అన్నలకెట్లా జరుగుతుంది? ఏది ఒక రొట్టె తినిపోతాను అని ఆ పెద్ద మనిషి అన్నాడు. స్వామి, నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగ్గా ముగ్గురికి 3 రొట్టెలే చేస్తున్నాను అని నందుడన్నాడు. నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను. నాకొక రొట్టె పెడితే అరిగిపోతారా? ఆకలై వచ్చిన వాణ్ణి వెళ్ళగొట్టడం ధర్మమా అని పెద్ద మనిషి అన్నాడు. ఆయన చెప్పిన మాట అబద్ధం కాదు. ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయవల్లనే ఈ అన్నదమ్ములంతా భాగ్యవంతులైనారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడికా పెద్ద మనిషిని చూస్తే జాలివేసింది. వానకు తడిసి ఆకలిగొని ఉన్నవాడికి ఒక రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటనుకున్నాడు. అయ్యా, నా వంతు రొట్టె తీసుకోండి అని నందుడన్నాడు. మరి నీకో అని వరుణదేవుడన్నాడు. నాకు లేకపోతే పర్వాలేదులేండి, పస్తు పడుకోవడం నాకలవాటే అని నందుడన్నాడు. వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ, చాలా బాగుంది. వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయాడని మీ అన్నలతో చెప్పు. వారు నిన్నేమీ అనరులే అని వచ్చిన దారినే పట్టి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి సుందోపసుందులు తిరిగి వచ్చారు. భోజనం పెట్టమని అడిగారు. పళ్ళెంలో 2 రొట్టెలు కనిపించాయి. మూడోదేదని అడిగారు. ఎవరో వరుణయ్యట వచ్చి తినేసిపోయాడు. ఆ మాట మీతో చెప్పమన్నాడు అని నందుడు భయపడుతూ అన్నాడు. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వరుణయ్యకు ఏం అధికారమున్నది? అసలు ఈ లోయలో కాలు పెట్టడానికి ఈ బిచ్చగాళ్లకి ఏం అధికారమున్నది అని సుందుడు ఇల్లెగిరేలా అరుస్తూ అన్నాడు.
వరుణయ్య లేడు, వాగయ్య లేడు. వెధవ, నువ్వే రొట్టె తినేసి ఎవరి మీదో పెట్టి మా రొట్టెలో భాగం కోసం చూస్తున్నావు. అనుభవించు, నీకీ పూట తిండి లేదు. పో, వెళ్ళి పడుకో అని ఉపసుందుడు తమ్ముణ్ణి కొట్టాడు. కడుపు మాడుతూ నందుడు వెళ్ళి డొక్కలో కాళ్ళు పెట్టుకు పడుకున్నాడు. అంతే, ఆ లోయలో మరి వర్షం చుక్క పడనేలేదు. వర్షాలు పడక వాగులు లేకపోతే ఏమవుతుంది? బంగారు లోయ అని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడు వేసిపోయింది. ఎక్కడి పళ్ళ చెట్లక్కడ మాడిపోయాయి. ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి. ఆఖరుకు పచ్చగడ్డి కూడా మాయమైంది. మరో ఏడు తిరిగింది. ఎక్కడ చూసినా ఎర్రమట్టి, ఇసుక తయారైంది. లోయ చుట్టూతా ఉన్న కొండలన్నీ బీడు కొండలైపోయాయి. సుందోపసుందులు ఇక ఏ రైతులను పీడిస్తారు? ఏమి తింటారు? ఏమి డబ్బు కూడబెడతారు? దాచి ఉంచిన డబ్బంతా ఖర్చయిపోయింది. వెండి బంగారమంతా ఖర్చయిపోయింది. ఒక్క బంగారు పాత్ర మిగిలింది. దాన్ని కూడా కరిగించి అమ్మటానికి సుందోపసుందులు సిద్ధమైనారు. ఆ పాత్ర నందుడిది. దాన్ని కరిగించవద్దని, అది తనకు ఉండనిమ్మని నందుడు వేడుకున్నాడు. కాని సుందోపసుందులు వినలేదు. దాన్ని కూడా ఒక ఇనప బొచ్చెలో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటకెళ్లారు. నందుడికి తన సర్వస్వము పోయినట్టనిపించింది. అతను విచారంగా కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచన గంగకేసి చూస్తూ, అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదు అని అనుకున్నాడు. ఎందుకైపోవాలి అని ఎవరో అన్నట్టు నందుడి చెవులకు వినిపించింది. నందుడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. పొయ్యి మీద ఇనప బొచ్చె తప్ప ఇంకేమీ కనిపించలేదు. వేడిగా ఉంది, నన్ను బయటవేయ్ అని కీచుగొంతు వినిపించింది. ఆ గొంతు ఇనప బొచ్చెలో నుంచే వచ్చినట్టుగా తోచింది నందుడికి. అతను చప్పున వెళ్ళి అందులోకి చూశాడు. బంగారు పాత్రంతా కరిగిపోయింది. కానీ ఇనప బొచ్చెలో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది. దానికి తెల్లటి మీసాలు, గడ్డము ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళున్నాయి. వేడిగా ఉంది, నన్ను బయటవేయ్ అని ఆ ముఖం మళ్ళీ నందుడిని చూస్తూ అన్నది. నందుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ బొచ్చె పైకి తీసి దానిలో ద్రావకాన్ని కిందకు వంచేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటకు వచ్చి నందుడి మోకాలు ఎత్తున నిలబడ్డాడు. ఆ ముసలివాడి జుట్టు, ఒళ్ళు, చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అయ్య బాబోయ్ అని నందుడన్నాడు. ఓ నందుడా, నన్నెరుగుదువా? నేను కాంచనగంగకు రాజును అని ఆ మరుగుజ్జు అన్నాడు. నందుడు తెల్లబోయి చూడసాగాడు. నీ సంగతి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకో రహస్యం చెబుతా విను. ఆ కాంచనగంగ మీదుగా ఉన్న శిఖరం చూశావా? దాని మీదకు ఎక్కి ఆ నదిలో ఎవరైతే 3 బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి ఆ నది బంగారం అవుతుంది. ఇతరులకు అది నీరుగానే ఉంటుంది. మరో సంగతి, ఎవడైనా ఆ నదిలో అపవిత్రమైన నీరు పోశాడా వాడు కాస్త నల్లరాయి అయిపోతాడు. తెలిసిందా? జ్ఞాపకముంచుకో అంటూ ఆ మరుగుజ్జు నందుడు జవాబు చెప్పేలోగా మంటల్లోకి దూకి మాయమైనాడు. సుందోపసుందులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు. నందుడే దాన్ని దాచాడని వాణ్ణి ఇద్దరూ కలిసి చచ్చేటట్టు కొట్టారు. దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జును గురించి అతను చెప్పిన విషయాలు అన్నలకు చెప్పేశాడు. సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు. కానీ ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పటం వల్ల నిజం కావచ్చుననుకున్నారు. నందుడు చెప్పిన మాటల్లో వాళ్లకు ఎప్పుడైతే గురి కుదిరిందో వెంటనే కాంచనగంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక కూడా ఇద్దరికీ ఒకసారే కలిగింది. అది ఎవరో ఒకరికే బంగారం అవుతుంది. అందుచేత సుందోపసుందులకు నువ్వా నేనా అనే తగువ వచ్చింది. ఇద్దరు కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకున్నారు. బలం గలవాడు గనక అన్న అయిన సుందుడే గెలిచాడు. అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు? ఏ అర్చకుణ్ణైనా అడగాలి. అర్చకుడు సుందుడి వంటి నరరాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు. ఇది కాదు ఉపాయమని సుందుడు అర్చకుడి దగ్గర ఉన్న పవిత్ర తీర్థం కాస్త దొంగలించి ఒక సీసాలో పోసుకున్నాడు. ఒక తట్ట నిండా తిండి, సారాయి పెట్టుకున్నాడు. కాంచనగంగ శిఖరం ఎక్కడానికి ప్రయాణమైనాడు. సుందుడు గబగబా కొండెక్కసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి మంచు తగిలింది. ఆ మంచు అతనెన్నడూ చూడలేదు. మంచు మీద కాలు జారుతున్నది.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కింద పడి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. దారి పక్క అగాధం. ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనం తట్ట కాస్తా పడిపోయింది. చేతిలో పవిత్రోదకం సీసా మాత్రం ఉన్నది. 1 గంట ఎక్కేసరికల్లా అతనికి అమిత దాహమైంది. సీసాలో చాలా నీరున్నది. కావాల్సింది 3 బొట్లే కదా అని అనుకొని గొంతు తడి చేసుకోవటానికి సీసా ఎత్తాడు. ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది. అది నాలుక బయట పెట్టి అతనికేసి దీనంగా చూసింది. సుందుడు దాన్ని ఒక తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు సాగాడు. సుందుడు మరో గంటసేపు కొండెక్కాడు. కొండ వేడికి ఆవిర్లు తేలుతున్నది. కాళ్ళు మాడుతున్నాయి. మళ్లీ దాహమైంది. అదివరకే సీసా సగం ఖాళీ అయిపోయింది. మిగిలిన దాంట్లో సగం తాగుదామనుకున్నాడు. ఆ కాలే రాళ్ల మీద అతనికొక పసిపాప కనిపించింది. ఆ పాప దాహంతో చచ్చిపోతున్నది. కాని సుందుడు ఆ పసిపాప వంక చూడనైనా చూడకుండా తన దాహం మాత్రం తీర్చుకొని ముందుకు సాగిపోయాడు. కొండ అంతకంతకు నిలువెక్కి ఎక్కరాకుండా ఉన్నది. కాని శిఖరం చాలా వరకు సమీపంలోకి వచ్చింది. అడుగడుక్కు సేద తీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు. ఇంతలో దారికడ్డంగా ఒక ముసలాడు కనిపించాడు. వాడు చచ్చిపోతున్నట్టు కనపడ్డాడు. దాహం దాహం అని ముసలాడు గొణిగాడు. నువ్వింక బతికి ఉద్ధరించేదేమిటి అంటూ సుందుడు వాడి మీదగా దాటుకుంటూ పైకి వెళ్ళాడు. ఆకాశమంతా అంధకారమైంది. భయంకరమైన ఉరుము వినిపించింది. సుందుడి కాళ్ల కింది అగాధంలోకి కాంచనగంగ ఉరుకుతోంది. చేతిలోని సీసా విసిరి ఆ జలపాతంలో పారేశాడు. మరుక్షణం అతని శరీరం బిగుసుకుపోయి స్పృహ తప్పింది. అతను నల్లరాయి అయిపోయి నదిలోకి దొర్లిపడ్డాడు. ఇంటి దగ్గర ఉన్న నందుడు తన పెద్దన్నైన సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు. కాని ఉపసుందుడు చంకలు కొట్టుకున్నాడు. పవిత్ర తీర్థం దొంగలించటం వల్ల తన అన్న బండరాయి అయిపోయి ఉంటాడని ఊహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కొని అవి పెట్టి ఒక దగా అర్చకుడి దగ్గర పవిత్ర తీర్థం కొనుక్కొని తట్టలో తిండి పెట్టుకొని కొండెక్కటానికి బయలుదేరాడు. ఉపసుందుడు కూడా అన్నలాగే చాలా కష్టపడుతూ కొండెక్కసాగాడు. కొంత దూరం పోయాక అతనికొక పాప కనిపించి దాహమన్నది. అతను పాపకు దాహమివ్వక తానే తాగి ముందుకు సాగాడు. మరికొంత దూరం పోయాక ఒక ముసలాడు ఎదురై దాహమన్నాడు. కాని ఉపసుందుడివ్వలేదు. ముందుకు సాగిపోయాడు. ఇంకా కొంత దూరం పోయాక దారికడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అని అన్నాడు. ఓహో, నీకోసం నీరు తెచ్చాననుకున్నావా అంటూ ఉపసుందుడు అన్నం మీదుగా దాటి కొండెక్కాడు. ఆఖరుకు ఉపసుందుడి కాళ్ల కింద కాంచనగంగ జలపాతం కనిపించింది. తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరివేసి తాను కూడా నల్లరాయి అయిపోయి అందులోకి ఒరిగిపోయాడు. అన్నలిద్దరూ తిరిగి రాకపోవటం చూసి నందుడు బయలుదేరాడు. అతనికొక అర్చకుడు పవిత్ర తీర్థం అడగగానే ఇచ్చాడు. అన్నల్లాగే అతను కూడా తిండి తట్టలో పెట్టుకొని కొండెక్కటానికి బయలుదేరాడు. పసివాడు కావటం చేత దారి అతనికి మరింత కష్టమనిపించింది. తిండి తట్ట ఎప్పుడో పోయింది. దాహం బాధించసాగింది. చేతిలో ఉన్న పవిత్ర తీర్థం తాగుదామనుకుంటూ ఉండగా ఒక ముసలివాడు కనిపించి దాహం దాహం అని అన్నాడు. చేతిలో ఉన్న సీసా ముసలాడికిస్తూ దయచేసి అంతా తాగేయకండి అని నందుడన్నాడు. కాని ముసలాడు సీసాలో చాలా భాగం తాగేసి కొద్దిగా మిగిల్చాడు. నందుడు తాను తాగటం మానేసి ముందుకు సాగాడు. అతనికి దారి వెనకటంత కష్టంగా తోచలేదు. రాళ్ల మీద పచ్చగడ్డి కనిపించింది. 1 గంట వెళ్లేసరికి నందుడికి మళ్లీ దాహమైంది. సీసా ఎత్తి తాగబోయాడు. కాని ఇంతలో దారికడ్డంగా ఒక పాప కనిపించింది. దాహమని ఏడుస్తోంది. తన దాహం మరికొంతసేపు భరించటానికి నిశ్చయించుకొని నందుడు పాప నోటికి సీసా అందించాడు. పాప సీసా దాదాపు ఖాళీ చేసి కొండ దిగి పరిగెత్తసాగింది. నందుడు మరో గంటసేపు నడిచాడు. కొండ యావత్తు మంచి పూల వాసనలు వెదజల్లుతున్నది. మళ్లీ నందుడికి దాహమైంది. సీసాలో 5-6 చుక్కల నీరే ఉన్నది. అందుచేత అతనికి తాగటానికి మనసొప్పక సీసా దించాడు. కాని అదే సమయంలో దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది. వెధవ బంగారం, లేకపోతే పోయే
అని అనుకొని నందుడు చావటానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క నాలుక మీద తన సీసాలో ఉన్న పవిత్రోదకం పోసేశాడు. కుక్క లేచి తోకాడించుకుంటూ కొండ దిగిపోయింది. శిఖరం చేరువలోనే ఉంది కాని అతని దగ్గర పవిత్రోదకం లేదు. అయితే నందుడికి తన కాళ్ల సమీపంలో ఒక మెట్ట కలువ కనిపించింది. దాని రేకుల మీద 3 మంచు బిందువులు కనిపించాయి. నందుడు ఆ పువ్వు కోసి దానిమీద మంచు బిందువులు కాంచన గంగలోకి విదిలించాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి కాంచనగంగ ఒక పాయ చీలి బంగారు లోయ గుండా ప్రవహిస్తున్నది. ఈ నదితో ఎండిపోయిన లోయ అంతా తడిసింది. మళ్ళీ గడ్డి మొలిచింది. తోటలు వెలిశాయి. పొలాలు పండాయి. బంగారు లోయ తిరిగి నిజంగా బంగారు లోయ అయింది. నందుడు ఆ సంపద యావత్తు అనుభవించాడు. అడిగిన వాడికి పెట్టి రైతులను కూలీలను దయతో చూసి నందుడు తన అన్నలు సంపాదించిన అపఖ్యాతి పోగొట్టుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు.